Namaste dear students. In this video, we are going to learn a small topic, that is the uses of to also, neither nor either. ఏంటండి ఇవి అంటే మనం మాట్లాడేటప్పుడు ఒక ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నారు అనుకుంటే ఏ చెప్తున్నాడు, హీ గివ్స్ ఎ స్టేట్మెంట్, ఐ వాచ్ మూవీస్, నేను సినిమాలు చూస్తాను, ఐ రీడ్ నోవెల్స్, నేను నవల్స్ చదువుతాను, లైక్ దిస్. అంటే బి కూడా చెప్తున్నారు, ఐ టు వాచ్ మూవీస్, ఐ వాచ్ మూవీస్ టూ, ఐ టు వాచ్ మూవీస్, నేను కూడా సినిమాలు చూస్తాను, ఐ టు రీడ్ నోవెల్స్. ఓకే, ఇలాగ మనం టూని యూస్ చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, నేను సినిమాలు చూస్తాను, ఐ వాచ్ మూవీస్, నేను కూడా చూస్తాను, ఐ టు వాచ్ మూవీస్, ఐ ప్లే క్రికెట్. ఓకే, అంటే ఆటోమేటిక్గా ఐ టు ప్లే క్రికెట్, నేను కూడా, లేకపోతే షీ టు ప్లేస్ క్రికెట్, ఆమె కూడా ఆడుతుంది, హీ టు ప్లేస్ క్రికెట్, ఇలా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్ సెంటెన్స్. ఐ వాచ్ మూవీ పాజిటివ్ సెంటెన్స్. ఓకే, షీ వాచ్ సీరియల్స్, అంటే మై వైఫ్ వాచ్ సీరియల్స్, అంటే సెకండ్ పర్సన్ ఏం చెప్తున్నాడు, మై వైఫ్ టూ, అంటే నా వైఫ్ కూడా వాచ్ సీరియల్స్. ఓకే, సో ఇక్కడ కూడా అని చెప్తున్నప్పుడు, పాజిటివ్ సెంటెన్సెస్కి కూడా అని చెప్తున్నప్పుడు యూజువల్గా మనం టు ఆల్సోని యూస్ చేస్తుంటాం. వేరస్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది, ఏంటంటే నెగటివ్ సెంటెన్సెస్లో మనం చెప్తున్నప్పుడు టు అనేదాన్ని యూస్ చెయ్యరు. ఓకే, సపోజ్ ఐ డోంట్ వాచ్ మూవీస్ అని చెప్పారు. ఐ డోంట్ అని ఉందంటే దట్ ఈస్ ఆబ్వియస్లీ నెగటివ్ సెంటెన్స్. ఐ డోంట్ వాచ్ మూవీస్ అని అనగానే ఇమీడియట్గా చాలామంది ఏం చేస్తారంటే ఐ టు డోంట్ వాచ్ మూవీస్ అంటారు. దాట్స్ రాంగ్. ఐ టు డోంట్ వాచ్ మూవీస్ అని చెప్పాం. ఓకే, అలాగే ఐ డోంట్ ప్లే క్రికెట్, ఐ డోంట్ ప్లే చెస్, అంటే ఐ టు డోంట్ ప్లే చెస్. ఓకే, మై వైఫ్ డజంట్ వాచ్ సీరియల్స్, అంటే సెకండ్ పర్సన్ మై వైఫ్ టు, మై వైఫ్ ఆల్సో, ఇలా చెప్తారు. మై వైఫ్ ఆల్సో డజంట్, మై వైఫ్ టూ డజంట్ వాచ్ సీరియల్స్. మై వైఫ్ వాచ్ సీరియల్స్ అన్నప్పుడు మై వైఫ్ టూ, నో రాంగ్ ఇన్ ఇట్. బట్ మై వైఫ్ డజంట్ వాచ్ సీరియల్స్, అంటే డజంట్, డోంట్, అంటే నెగిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు మై వైఫ్ డజంట్ వాచ్ సీరియల్స్ టూ, మై వైఫ్ టూ డజంట్ వాచ్, ఇలా చెప్పకూడదు. దానికి బదులుగా మనం నీదర్ ఆర్ నార్ ఆర్ ఈదర్ని యూస్ చేస్తాం. ఎలా యూస్ చేస్తారనేది ఇక్కడ మనం ఈరోజు లెసన్లో చూద్దాం. ఓకే, యూజువల్గా నెగటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ టీచర్ టూ, ఐఎమ్ అన్ అడ్వకేట్ టూ, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం. కానీ ఐఎమ్ నాట్ ఏ టీచర్ అంటే ఐఎమ్ నాట్ ఏ టీచర్ టూ అని అనం. దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే నెగటివ్స్ చెప్పేటప్పుడు నీదర్, నార్ అండ్ ఈదర్లను యూస్ చేస్తూ చెప్తాం. ఎలా యూస్ చేయాలనే దాని మీద ఇక్కడ మనకి కొంచెం యూస్ చేసే విధానంలో చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. క్లియర్గా వాటిని నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నీదర్, నార్లను యూస్ చేస్తే దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్ అని చెప్పారు ఏ. ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి తర్వాత వ్యక్తి ఐ టు డోంట్ ఈట్ అని చెప్పకుండా నెయిదర్తో చెప్పాల్సి వస్తే నీదర్ అని బిగిన్ చేయాలి సెంటెన్స్ని. నీదర్ ఐ డోంట్ వాచ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే యూస్ చేయాలి. అంటే ఏంటి, డూ, డోంట్ కదా. కాబట్టి నెయిదర్ డూ ఐ, దిస్ ఇస్ ద స్ట్రక్చర్. అంటే నీదర్ కానీ నార్ కానీ పెట్టి తర్వాత ఏ టెన్స్లో అవతల వ్యక్తి చెప్పాడో అదే టెన్స్ని మనం ఇక్కడ యూస్ చేయాలి. అంటే ప్రతి టెన్స్కి ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ, డస్లు, సింపుల్ పాస్ట్లో డిడ్, ఓకే, సింపుల్ ఫ్యూచర్లో విల్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాజ్, వర్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్, హ్యాస్. ఆ హెల్పింగ్ వర్బ్నే యూస్ చేయాలి. అవతల వ్యక్తి ఏ టెన్స్లో యూస్ చేస్తే అదే టెన్స్లో హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్, దిస్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, నెగిటివ్ సెంటెన్స్. కాబట్టి యువతల వ్యక్తి ఏం చెప్పాలంటే నెయిదర్ డూ ఐ, నేను కూడా తిన్ను, ఆమె కూడా తినదు, నెయిదర్ డస్ షీ. ఎస్టర్డే ఐ డిడ్ంట్ ఈట్ నాన్ వెజ్, యూజువలీ ఐ ఈట్ నాన్ వెజ్, ఎస్టర్డే ఐ డిడ్ంట్ ఈట్ నాన్ వెజ్. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డిడ్,
ఇక్కడ మనం ఏం చెప్పాలి? ఎస్టర్డే ఐ డిడెంట్ ఈట్ నాన్ వెజ్, నెయిదర్ డిడ్ ఐ. అర్థమైందా? నెయిదర్ డిడ్ ఐ. ఆర్ నార్తో కూడా సేమ్ స్ట్రక్చర్. నార్ డిడ్ ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్, నార్ డూ ఐ, నార్ డస్ షీ, neither does she, neither do I. లైక్ దిస్. అంటే ఏ టెన్స్లో సెంటెన్స్ ఉందో ఆ టెన్స్ని మనం బేస్ చేసుకొని చెప్పాలి. ఓకే, ఎయిదర్తో చెప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్ అని చెప్పారు అనుకోండి, ఇది ఈజీగా ఉంటుంది. మనం అదే సెంటెన్స్ని మళ్ళీ రిపీట్ చేసి ఐ డోంట్ ఈట్ అని చెప్పేసి ఎయిదర్. సి, ఇక్కడ 3 రకాలు. ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్ 3 రకాల్లో నేను కూడా తినను అని చెప్పాల్సి వచ్చినప్పుడు నెయిదర్ డు ఐ, నార్ డు ఐ డోంట్ ఈట్ ఎయిదర్. ఎలా చెప్పినా ఐ డోంట్ ఈట్ ఎయిదర్ అనేది ఈజీవే. ఎందుకంటే ఐ డోంట్ ఈట్ అని అవతల వ్యక్తి అంటే ఐ డోంట్ ఈట్ ఎయిదర్ అనేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇలా 3 రకాల ఏ రకంగా చెప్పినా మనకి పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ మై హోంవర్క్, ఐ హ్యావెంట్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఐ హ్యావెంట్ ప్రజెంట్ పర్ఫెక్టెస్లో ఉంది. నేను కూడా ఫినిష్ చేయలేదు. ఎలా చెప్తాం? నెయిదర్ హ్యావ్ ఐ, నార్ హ్యావ్ ఐ, ఎయిదర్. ఈజీ. ఐ హ్యావెంట్ ఎయిదర్, ఐ హ్యావెంట్ ఎయిదర్. ఓకే, ఇదే ఫ్యూచర్లో ఒక సెంటెన్స్ని తీసుకుందాం. షీ విల్ నాట్ కమ్ టు ఆఫీస్ టుమారో, షీ విల్ నాట్ కమ్ టు ఆఫీస్ టుమారో. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏది? విల్. ఆమె రేపు ఆఫీస్కి రాదు. ఈయన కూడా, నేను కూడా అని చెప్పాల్సి వచ్చినప్పుడు నెయిదర్ విల్ ఐ, neither will she, or nor will I, nor will she. I will not come to office. ఎవరో చెప్పారు, ఏ సేస్. ఇమీడియట్గా మనం ఏమంటున్నాం? నెయిదర్ విల్ ఐ, నార్ విల్ షీ, నెయిదర్ విల్ షీ. ఇలా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అదే ఎయిదర్తో చెప్తే సింపుల్, అదే సెంటెన్స్ రిపీట్. ఐ విల్ నాట్ కమ్ టు ఆఫీస్, ఐ విల్ నాట్ కమ్ టు ఆఫీస్ ఎయిదర్, ఐ విల్ నాట్ కమ్ ఎయిదర్. దట్స్ ఆల్. అంటే అదే సెంటెన్స్ రిపీట్ చేసి చివరిలో ఎయిదర్ అని యాడ్ చేస్తే సరిపోతుంది. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సపోజ్ ఐఎమ్ నాట్ మ్యారీడ్, ఐఎమ్ మ్యారీడ్. ఓకే, సపోజ్ ఎవరో చెప్పారు ఐఎమ్ మ్యారీడ్ అంటే ఐఎమ్ మ్యారీడ్, ఐ టూ ఎమ్ మ్యారీడ్, ఐఎమ్ మ్యారీడ్ టూ. పాజిటివ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ నెగటివ్, హియర్ ఐఎమ్ నాట్ మ్యారీడ్, సమ్వన్ సేస్. మనం ఏం చెప్తున్నాం? నెయిదర్ ఐ యామ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చెప్తున్నాం? హెల్పింగ్ వర్బ్ని అదే యామ్ తీసుకోవాలి. నెయిదర్ ఎమ్ ఐ, nor am I. I am not married either. I am not married either. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అందులో ఏ టెన్స్ని యూస్ చేశారు, ఏ హెల్పింగ్ వెర్బ్ని యూస్ చేశారు అనేది మనం అక్కడ చూడాలి. ఐ హ్యావ్ నో కార్, సమ్మన్ సేస్ ఐ హ్యావ్ నో కార్. నా దగ్గర కూడా కార్ లేదు. నెయిదర్ హ్యావ్ ఐ, ఇక్కడ ఐ హ్యావ్ అన్నారు కాబట్టి నెయిదర్ హ్యావ్ ఐ, నీదర్ హ్యాస్ షీ, నార్ హ్యాస్ షీ, నీదర్ హ్యాస్ షీ. ఎయిదర్తో చెప్పాల్సి వస్తే ఐ హ్యావ్ నో కార్, ఐ హ్యావ్ నో కార్ ఎయిదర్, ఐ హ్యావ్ నో కార్ ఎయిదర్. ఓకే, లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, వీ డిడెంట్, ఎవరో చెప్పారు వీ డిడెంట్ గో టు టెంపుల్ ఎస్టర్డే. వీ డిడెంట్ గో, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ డిడ్. మేము వెళ్ళలేదు, వీ డిడెంట్ గో టు టెంపుల్ ఎస్టర్డే. వాళ్ళు కూడా వెళ్ళలేదు. మనం ఇది చెప్పాలి. అప్పుడు మనం ఎలా చెప్తామంటే నెయిదర్ డిడ్, వీ డిడెంట్ అన్నారు కదా, సో ఇక్కడ మనం హెల్పింగ్ వెర్బ్ని అదే తీసుకోవాలి. నెయిదర్ డిడ్ దే, వాళ్ళు కూడా వెళ్ళలేదు. వీ డిడెంట్ గో టు టెంపుల్, నీదర్ డిడ్ దే, నార్ డిడ్ దే, ఏదైనా ఒకటి. ఆర్ దే డిడెంట్ గో ఎయిదర్, దే డిడెంట్ గో ఎయిదర్. ఓకే, అలాగే ఎవరో చెప్పారు ఐ క్యాంట్ సింగ్, ఐఎమ్ అనేబుల్ టు సింగ్, ఐ క్యాంట్ సింగ్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ క్యాన్. ఆమె పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు చెప్పింది ఐ క్యాంట్ సింగ్. ఓకే, సమ్వన్ ఆస్క్డ్, ఓకే కెన్ యూ సింగ్ ఏ సాంగ్ ఫర్ మీ, ఫర్ us. ఓకే, సో సమ్వన్ ఆస్క్డ్ ద బ్రైడ్. ఓకే, నౌ షీ సింగ్ ఐ క్యాంట్ సింగ్, ఐ డోంట్ నో హౌ టు సింగ్. ఓహ్, మా అబ్బాయికి కూడా రాదు, మా అబ్బాయికి కూడా పాడడం రాదు. నెయిదర్ కెన్ హీ, నెయిదర్ కెన్ అవర్ సన్, నార్ కెన్ అవర్ సన్. బికాస్ ఐ క్యాన్, క్యాన్ అక్కడ కెన్ వాడారు కాబట్టి నెయిదర్ క్యాన్ అవర్ సన్, nor can our son, neither can he. ఓకే, ఎయిదర్తో యూజ్ చేయాలంటే he can't sing either, he can't sing either. ఓకే, he is not a singer. ఆమె చెప్తున్నాం షీ ఈజ్ నాట్ ఎ సింగర్, ఆమె సింగర్ కాదు.
ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఓకే, ఎయిదర్తో చెప్పాల్సి వస్తే హీ ఈజ్ నాట్ సింగర్ ఎయిదర్, నెయిదర్ ఈజ్ హీ, నార్ ఈజ్ హీ. ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ఇది ఏ టెన్స్లో చెబితే, ఫస్ట్ పర్సన్ ఏ టెన్స్లో చెప్తే సెకండ్ పర్సన్ కూడా అదే టెన్స్లో చెప్తూ, అంటే ఎక్కడ ఆ హెల్పింగ్ వర్బ్ ఏది వాడారో అదే హెల్పింగ్ వర్బ్ని వాడుతూ నెక్స్ట్ సబ్జెక్ట్ని, ఎవరి గురించి అయితే చెప్తున్నాం హీ షీ అనే సబ్జెక్ట్ని మనం చెప్పాలి. ఓకే, సో వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ నెగిటివ్ సెంటెన్సెస్. నేను కూడా అని నెగిటివ్స్లో చెప్పాల్సి వచ్చినప్పుడు నీదర్ నార్ ఎయిదర్లని ఎలా యూజ్ చేయాలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతే తప్ప హీఈస్ నాట్ ఎ సింగర్, ఐఎమ్ నాట్ ఎ సింగర్ టూ, ఐ టు ఐఎమ్ నాట్ ఎ సింగర్, ఇలాగా చెప్పకూడదు. ఓకే, సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఐ డోంట్ వాచ్ మూవీస్, ఐ డోంట్ వాచ్ ఎయిదర్, నెయిదర్ డూ ఐ, నార్ డూ ఐ. ఓకే, నెయిదర్ డూ ఐ, నాట్ డూ ఐలో కన్నా ఐ డోంట్ వాచ్ ఎయిదర్ అనేది, అంటే అదే సెంటెన్స్ని మళ్ళీ మనం ఐ క్యాంట్ స్విమ్, ఐ డోంట్ నో హౌ టు స్విమ్, ఐ క్యాంట్ స్విమ్, ఐ క్యాంట్ ఎయిదర్, నెయిదర్ కెన్ ఐ, నీదర్ కెన్ ఐ, నార్ కెన్ ఐ, ఇలా చెప్పాలి. సో ఎక్సర్సైజ్ చేద్దాం. ఎక్సర్సైజ్ చేస్తే ఇది ప్రాక్టీస్ ఉంటుంది, నెక్స్ట్ మనం దీన్ని మర్చిపోయే ఛాన్స్ ఉండదు. సో లెట్స్ డూ ఎక్సర్సైజ్. దట్స్ ఆల్ ద క్లాస్ ఫర్ టుడే అండ్ నమస్తే.